అరే కత్తి, ఏంట్రా ఈ సినిమా ఇలా ఉంది? నాకు మళ్ళీ అదృష్ట లాంటి సినిమా చూపిస్తా అని చెప్పి ఇంత చెత్త సినిమా తీసుకొచ్చావు. ఏ కత్తితో అనకాలరా నిన్ను? అదేంది బ్రో అంత మాట అన్నావు? సినిమా బాగుందిగా, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఎంజాయ్ అయిందిరా. ఆ క్రింది సీన్లు చూడలేక చచ్చిపోయా. ఈ సినిమా చూడడం కంటే పోయి రాకేష్ మాస్టర్ డాన్స్ వీడియోస్ చూడొచ్చు. అయితే ఏంటంటావు ఇప్పుడు? సినిమాలు చూడడం కంటే రీల్స్ చూడడం బెటర్ అంటావా? అది కాదురా, అసలు థియేటర్ లో సినిమా కంటే మొబైల్ లో రీల్ బాగుండేవేంద్రా. కోట్లు పెట్టి చేసే సినిమాలు ఏమో చేస్తలా ఉంటున్నాయి, ఫ్రీగా చేసే రీల్స్ ఏమో ఎంటర్టైనింగ్ గా ఉంటున్నాయి. నువ్వు ఈ సినిమాని చెత్తలా ఉందంటున్నావు అంటే నీ కండిషన్ నేను అర్థం చేసుకోగలను. ఒక పెద్దోళ్ళ చెప్తున్నా, ఈ ఇయర్ లో రిలీజ్ అయిన రాడెస్ట్ మూవీస్ తో పోలిస్తే ఇది కొంచెం బెటర్. ఏంటి, దీనికన్నా రాడ్ మూవీస్ ఉన్నాయా? నేను నమ్మను. ఉన్నాయరా బాబు. ఓరా రే, చెప్పేవాడు కమల్ కాంత్ అయితే వినేవాడు రజనీకాంత్ అన్నాడంట నీలాంటోడు. జనరల్ గా కళ్ళున్న వాళ్ళకి ఒక మాయరోగం ఉంటుంది, చెప్తే ఏది వినరు, చూస్తేనే నమ్ముతారు. ఇప్పుడు 2024 వచ్చిన రాడ్ మూవీస్ గురించి నేను చెప్తా, నువ్వు విను. అదే చూడు. సబ్స్క్రైబర్ సౌకర్యార్థం ఒక ముఖ్య గమనిక, ఇది ఒక చెత్త వీడియో, ఎందుకంటే చెత్త గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో మీ ఫోన్లో డేటా ఎక్కువ ఉన్నా, లేకపోతే మీకు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని లేకపోయినా ఈ వీడియో చూడొచ్చు. ఒక టీఎఫ్ఐ బానిస అయితే 2 సార్లు కూడా చూడొచ్చు. సో సోది లేకుండా ఆడియన్స్కి దింపిన రాధా టీఎంటీ రాడ్ సినిమాల గురించి మాట్లాడుకోబోయే రాడెస్ట్ మూవీస్ ఆఫ్ 2024లోకి వెళ్ళిపోదాం. సిద్ధార్థ్ రాయ్. ఎస్, ఇలాంటి సినిమా ఒకటి ఉంది. అది ఈ ఇయర్లోనే రిలీజ్ అయింది. ఒక స్టూడెంట్ నెంబర్ 1 అబ్బాయి అర్జున్ రెడ్డిలా మారి తిరిగి ఒక ఫ్యామిలీ మ్యాన్ అయ్యి మళ్ళీ అర్జున్ రెడ్డి అవ్వడం వలన కుమారి 21F లో రాతరుణ్ ప్రాబ్లం ఫేస్ చేసి చివరికి రాజధానిలో నజరియా చనిపోయినట్టు చనిపోతాడు ఇందులో హీరో. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక మిక్సర్ బాదం పాలు తాగినట్టు చాలా ఫ్రెష్ గా ఉంది స్టోరీ. అంటే నెక్స్ట్ ఏ సినిమాని చూడబోతున్నామో అనే యాంగ్జైటీలో మంచి మంచి సీన్స్ పెట్టి ఒక మంచి తెలుగు తస్కరణ డెబ్యూట్ మూవీగా ఉంది. వన్ ఫైన్ ఈవినింగ్ నా ఫ్రెండ్ కిరణ్తో మన విజయవాడ అలంకార్ థియేటర్లో ఈ సినిమాని చూడడం జరిగింది. ఒకసారి చూసి బయటకు వచ్చాక ఎలా ఉందిరా సినిమా అని వాడు నన్ను అడిగితే, చాలా బాగున్నాయిరా సినిమాలు, యాస్టీస్ వచ్చేసాయి అని చెప్పాను. ఎందుకు ఇది రాడెస్ట్ మూవీ అంటే ఒక మొక్క చెప్తా. ఒక మనిషి ఎలా ఉండకూడదో ఒక హీరోని అలా చూపించి లాస్ట్ లో ఒక నీతి వాక్యం చెప్తే అంతా సెట్ అయిపోతుంది అనుకున్నారేమో, కానీ అలా అవ్వదు సార్. డోంట్ కంపేర్ ది షిట్ విత్ అర్జున్ రెడ్డి. అదొక కల్టు, ఇదొక మెల్టు. ఓకే ఫైనల్లీ ఈ ఇయర్ లో వచ్చిన రాడ్ మూవీ ఇది. దీనికి మేమిచ్చే రేటింగ్ 10 రాడ్స్. డిమాంటీ కాలనీ 2. ఎస్, డిమాంటీ కాలనీకి సీక్వెల్. డిమాంటీ కాలనీకి మనలో ఎంత క్రేజ్ ఉందో మనకే తెలుసు. అప్పట్లో చంద్రముఖి, కాంచన, డిమాంటీ కాలనీలా ఉండేది లైన్. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఎలా ఉండాలి? గలగలలాడిపోవాలి పార్ట్ 2 అంటే. గలగల గలగల గలగల. కానీ సినిమా మాత్రం ఆడియన్స్కి ఒకటే చెప్పింది, నీకు చాక్లెట్స్ ఇష్టమా? ఇదిగో తీసుకో, కేజీ చాక్లెట్స్ 2 అవర్స్లో తినేయాలి. నీకు సాంబార్ అంటే ఇష్టమా? ఇదిగో పోసుకో, డైలీ ఇదే తినాలి. సేమ్ ఇలానే నీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే ఇష్టమా? ఇదిగో తీసుకో, కుప్పలు ఉన్నాయి మన సినిమాలో అంటూ దాదాపు 20 కాన్సెప్ట్స్తో సినిమా తీసేశారు. ఒక ఫ్లోలో వెళ్తుంటే ఆ ఫ్లోకి ఇంకో కాన్సెప్ట్ యాడ్ చేసి, సరే ఈ ఫ్లోలో వెళ్తుంటే వేరే కాన్సెప్ట్ యాడ్ చేసి 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 ఓవరాల్గా చూడడానికి తలనొప్పి తెప్పించే సినిమాగా చేసేశారు. ఎన్ని కాన్సెప్ట్లు సార్. క్రిస్టోఫర్ నోలన్ సినిమా అయినా ఒక టైంకి అర్థమైపోయింది, కానీ డిమాంటీ కాలనీ 2 కాన్సెప్ట్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. అంతేలేండి, ఒకటి ఉంటే చెప్పొచ్చు. ఒక దాని వెనక ఒక ట్రైన్ బోగిలా సినిమా మొత్తం కొత్త కాన్సెప్ట్ వస్తూ ఉంటే ఏం చెప్పగలం? పెళ్లిలో పెట్టే స్వీట్ బాగుందన్నారని నెక్స్ట్ పెళ్లిలో మొత్తం అదే స్వీట్ పెడదామంటే ఎలా చెప్పండి? అదే చేశారు డిమాంటీ కాలనీ 2కి. ఎనీవే, ఓవరాల్ గా డిమాంటీ కాలనీకి మేమిచ్చే రేటింగ్ 50 రాడ్స్. డబల్ స్మార్ట్. ఇది ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. కాదు డబల్ మాస్టర్ పీస్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా థియేటర్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో ఒక విలన్ ఉంటాడు భయ్యా, అతను హీరోకే విలన్ కాదు, మొత్తం సినిమాకే విలన్. వాడేరా మెయిన్ విలన్. అంది సినిమాలో ఒకటే హీరోయిన్ ఉంది, ఒకటే ఐటెం డాన్సర్ ఉంది, అండ్ ఒక్కటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఉంది. ఆమె మన కావ్య తిప్పదు. ఇందులో హీరోనే కానీ హీరో కాదు. 2024లో నేను చూసిన స్మార్ట్ రాడ్ మూవీ ఇది. ఎందుకో 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ పార్ట్ తో సంబంధమే ఉండదు. పార్ట్ 1లో లేని అమ్మ క్యారెక్టర్ని ఇక్కడ యాడ్ చేశారు. ఎందుకు? వేరే స్టోరీ ఏం లేదు అండ్ సెంటిమెంట్ తో హిట్ కొట్టేస్తున్నామని చెప్పడానికి. స్టోరీ లేని సినిమాకి బాలీవుడ్ నుంచి పెద్ద తలకాయని పెడితే కవర్ అయింది అనుకున్నారు. బట్ నో. సెకండ్ అమ్మగారి మరణం. 1970లో ఉండే స్టోరీ లేనిది. విలన్ హీరో అమ్మని చిన్నప్పుడు చంపుతాడు. దానికి హీరో 25 ఇయర్స్ తర్వాత పగ తీర్చుకుంటాడు. కట్టే కొట్టే తెచ్చే. అప్పటి అమ్మ సెంటిమెంట్ ని మెమరీ కార్డ్ అనే తలకాయ కాన్సెప్ట్ తో యాడ్ చేసి మసిపూసి మారేడుకాయ అని చెప్పి బయర్స్ కమ్మేశారు. థర్డ్ది డబుల్ హెడ్ ఎక్. అసలు ఫస్ట్ పార్టే ఎక్కువ అంటే మళ్ళీ దీనికి డబుల్ ఇస్తా నీకంటూ దెబ్బ మీద దెబ్బ. ఎనీవే, దీనికి మేమిచ్చే రేటింగ్ 100 రాడ్స్. ఫ్యామిలీ స్టార్. ది దోసె స్టార్, ది లుంగి మ్యాన్, ది ఏవండి, ది ఫ్యామిలీ స్టార్, ఇవన్నీ ఈ మూవీకి ప్యారలల్ యూనివర్స్ టైటిల్స్ అనమాట. ది దోసె స్టార్ అంటే ఎలా దోశని వేయాలో దోశ వేసే వాళ్ళకి వేసి మరీ చూపించే స్టార్ అని. ది లుంగి మ్యాన్ అంటే అమెరికాలో ఆన్ సైట్లో లుంగి కట్టుకొని పనిచేసే స్టార్ అని. ది ఏవండి అంటే
ఏమండి ఇంట్లో రెంటుండే అమ్మాయి ఏవండి అని పిలిస్తే లవ్‌లో పడిపోయేది ఏవండి. ది ఫ్యామిలీ స్టార్ అంటే ఐరన్ రాడ్‌ని వంచేసేది ది ఫ్యామిలీ స్టార్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పి సూపర్ మ్యాన్ సినిమా చూపించిన ఒక్కొంతం వైర్ల పరశురాం. టంగుటూరి వీరేశం పక్కాంబత్తుల గురించి మాట్లాడమనండి ఆయన. ఒక ఫ్యామిలీ మ్యాన్ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకునే 25 ఏళ్ల కుర్రాడు ఆఫీస్‌లో అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్తే నో చెప్పి ఇంటికొచ్చి రెంట్‌కున్న అమ్మాయితో లవ్‌లో పడిపోతాడు. వాట్ ఏ ఫ్యామిలీ స్టార్. స్ప్లెండర్ ప్లస్ బైక్‌లో ₹23 పెట్రోల్ కొట్టించే ఫ్యామిలీ మ్యాన్ అమ్మాయి మోసం చేసిందని ట్రెంప్ బైక్ అంటే 6 lakhs బైక్ కొనేస్తాడు. వాట్ ఏ ఫ్యామిలీ స్టార్. ఇలా ఒక్కటి కాదు అసలు మనం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళం లవ్ ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తాం? ఈవినింగ్ బాగా మందు కొట్టి పడిపోయి తెల్లారేసరికి మన పని మనం చేసుకుంటాం. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉంది దాన్ని మనమే చూసుకోవాలి. కానీ ఒక్కొంత వాటిలో పరశురాం గారు థింక్ అవుట్ ఆఫ్ ప్యారలల్ యూనివర్స్. ఓకే లవ్ ఫెయిల్యూర్ అయిందా? వెళ్ళి 2 crores అడ్వాన్స్ తీసుకో, బైక్ కొను, గోల్డ్ కొను, ఐఫోన్ కొని, పాత ఫోన్ ఇసిరేయ్. ఎన్న రైటింగ్ తలేవా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఒక మేనేజబుల్ అనుకుంటే సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తారు సార్. సరదాగా చంపేస్తారు. ఇంకా క్లైమాక్స్ అయితే పుచ్చుకుతో ఏం చేశారు. వాటేనండి తలేవా. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. టైటిల్లో ఫ్యామిలీ ఉందని చెప్పి ఫ్యామిలీని తీసుకెళ్దాం అనుకున్నా. బై గాడ్స్ గ్రేస్ తీసుకెళ్లేదు. దీనికి మేమిచ్చే రేటింగ్ 500 rods. ఇండియన్ 2 దేవుడి ఆశీస్సులు మా పైన చాలా కావాలని అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. తాత వస్తాడే రాడు దింపేసి పోతాడే, తాత వస్తాడే రాడు దింపేసి పోయాడే. కమల్ తాత వచ్చాడు, దింపాడు, వెళ్ళిపోయాడు. విక్రమ్ లాగా మంచి హై ఇచ్చింది ఇండియన్ 2 అని వెళ్తే విక్రమ్ కాదు కదా అంతకు మించి హై ఇచ్చింది. చూసినంతసేపు తాతను చూడాలంటేనే ఒక కైండ్ ఆఫ్ వామిటింగ్ సెషన్ వచ్చింది. అసలు సెట్ కానీ ప్రాస్థెటిక్ మేకప్తో క్రింజ్ చూపించాడు. అసలు ఇండియన్ సినిమాకి ప్రాస్థెటిక్ మేకప్ ఇంట్రడ్యూస్ చేసిందే కమల్ తాత అయితే అదే ప్రాస్థెటిక్ మేకప్తో తిన్నది కూడా కమల్ తాతనే. టైం చేంజెస్ ఎవ్రీథింగ్ అంటే ఇదేనేమో. హ్యాష్ కమ్బ్యాక్ ఇండియన్ అంటే తాత వస్తాడే, మళ్ళీ హ్యాష్ గో బ్యాక్ ఇండియన్ అంటే తాత పోతాడే అన్ని మూసుకొని పోతాడే. ఇది ఎక్కడి రైటింగ్ శంకర్ మామ. దీనికన్నా షార్ట్ ఫిల్మ్ స్టోరీలు అయినా చాలా బాగుంటుంది కదయ్యా. 70 years ముసలోడు గాలి పీలిస్తే 6 pack. ఇది ఎక్కడ దౌర్భాగ్యం సార్. ఇదేం కర్మరా దేవుడా. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. అసలు ఇండియన్ 2 ఎందుకు చేతులెత్తేసింది అనే దానిపైన ఒక సెపరేట్ వీడియో చేశాము. డిస్క్రిప్షన్‌లో ఇస్తాము చెక్ చేయండి. దీనికి మేమిచ్చే రేటింగ్ 1000 rods. మిస్టర్ బచ్చన్ ఒక రీమేక్ సినిమా ఇది. 2018లో రిలీజ్ అయిన అజయ్ దేవగన్ గారి రైట్ సినిమా రీమేక్. అదే అడాప్షన్. చాలా చక్కగా చెడగొట్టారని చెప్పాలి. ఎందుకంటే ఒకటి కూడా యాజ్ ఇట్ ఈజ్ రాదు కాబట్టి. రైట్ రీమేక్ అంటున్నారు. మరి మిస్టర్ బచ్చన్ పేరేంటి అని అడిగితే హీరో బాబు షోలే ఫ్యాన్. సో ఆయన నేమ్ పెట్టేసుకున్నారు. బాలీవుడ్ నుంచి స్టోరీ, బాలీవుడ్ నుంచి టైటిల్, నార్త్ నుంచి హీరోయిన్. నార్త్ వాళ్ళేమో సౌత్ సినిమాలు చూస్తుంటే మన హరీష్ శంకర్ గారు మన సినిమా మొత్తం నార్త్ వాళ్ళతో నింపేశాడు. ఓకే అయినా కానీ సినిమాకి వెళ్ళాం. హీరో ట్యాక్స్ ఆఫీసర్ రైడ్స్ చేస్తూ ఉండాలి. చేస్తాడా? ఊహు. ఓన్లీ సాంగ్స్ కోసం పెట్టుకున్న హీరోయిన్ తో డాన్స్ చేస్తాడు. ఇందులో హీరోయిన్ సాంగ్స్ కోసం మాత్రమే ఉంది. ఇన్ఫాక్ట్ మూవీలో ఏదైనా బాగుందంటే అది హీరోయిన్ అండ్ సాంగ్స్ అనే చెప్పాలి. బాండనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండ్ల వస్తావు కొడుకో. అబ్బచ్చా అబ్బచ్చా నీ మాటే నమ్మొచ్చో ఇట్టా కూడా ఈ సాంగ్ చూడొచ్చు బాగుంటది. కానీ మిగతా సినిమా చూడాలంటే ఇంకో గుండె కావాలి. గుండె ఒక్కటి ఉంటే చాలు, బ్రెయిన్ అక్కర్లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టి వెళ్ళొచ్చు సినిమాకి. నెక్స్ట్ కామెడీ బాగుంది కొంచెం అలా. ఫైనల్లీ దీనికి మేమిచ్చే రేటింగ్ 2000 rods. విశ్వం. ఎందుకు విశ్వం అంటే ఒకసారి చూడండి. షీ ఈస్ ద హీరోయిన్ ఆఫ్ ద గోల్ మూవీ. కావ్య తిప్పదు. అదే నోరు తిప్పదు. ఒక్కటంటే ఒక తెలుగు డైలాగ్ కూడా లిప్ సింక్ ఉండదు. డైరెక్ట్ హిందీ మూవీని తెలుగు డబ్ చేసినట్టే ఉంది. అండ్ విలన్ ఆఫ్ ద మూవీ ది అల్ఖైదా టెర్రరిస్ట్ ఈస్ యూజ్డ్ ఫర్ కామెడీ బై వెన్నెల కిషోర్. వీళ్ళిద్దరు లిప్ సింక్ చూస్తే హిందీ మూవీని తెలుగులో డబ్ చేశారా దాన్ని చూడడానికి వచ్చామా అనిపిస్తుంది. ది గోల్ మూవీ అని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే క్యాస్ట్ అండ్ క్రూ లిస్ట్ చూపించింది. అది చూస్తే ఐ వాస్ షాక్డ్. తెలుగులో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ కమెడియన్ అందరినీ పెట్టేశారు సీను వైట్ల గారు. ఒక రాయి వేస్తే తగలదని చెప్పి 100 రాళ్ళు ఒకేసారి వేశారు. ఏదో ఒకటి తగిలిద్దని. సినిమా లాస్ట్ వరకు కొత్త క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి. లాస్ట్ అరగంటలో క్యారెక్టర్ ఇంట్రడ్యూసింగ్ ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. గోపిచందన్కి క్యారెక్టర్ న్యాయం చేశారా అంటే ఏముంది అక్కడ చేయడానికి. యాక్టింగ్ స్కోపే లేదు. అంతమంది ఉంటే అందరికీ స్క్రీన్ని పంచాలిగా. వెంకీ లాంటి ట్రైన్ సీక్వెన్స్ తీసామని చాలా హిలరియస్ గా ఉంటుందని డైరెక్టర్ చెప్తే వెంకీని కొట్టే సీక్వెన్స్ ఉండదని పక్కా కాన్ఫిడెన్స్ తో సినిమా చూస్తుంటే అప్పుడు వచ్చాడు వెన్నెల కిషోర్. మునిగిపోతున్న షిప్ ని ఒడ్డుకు లాక్కొచ్చే ప్రయత్నం అయితే గట్టిగా చేశాడు. కానీ ఏం చేస్తారు, ఆ షిప్ ఆల్రెడీ మునిగిపోయాక. వెన్నెల కిషోర్ అయితే చాలా బాగా చేశారు ఇందులో. అయినా ఏం లాభం, సినిమా ఫట్టుమని పోయింది. ఎనీవే దీనికి మేమిచ్చే రేటింగ్ 10,000 rods. సో ఇవి గైస్ ఈ ఇయర్లో వచ్చిన ది రాడెస్ట్ మూవీస్ ఆఫ్ 2024. మీరు ఖాళీగా ఉన్నా, మీ ఫోన్లో డేటా ఎక్కువ ఉన్నా, ఆడదే ఆధారం సీరియల్ మీకు చూడాలని లేకపోయినా
ఈ సినిమాలు చూసేయండి. చూసాక మాత్రం మీ మెంటల్ కండిషన్స్‌కి మేము రెస్పాన్సిబిలిటీ కాదు. ఎనీవేస్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడి దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా అలా ఛానెల్ పేరు కింద ఒక లైక్ అనే బటన్ ఉండిద్ది. దాన్ని కొట్టేసి కొంచెం ఎడ్జ్‌లో ది సబ్స్క్రైబ్ అనే బటన్ ఉండిద్ది. దాన్ని కూడా టప్పని ఒకటి కొట్టేసేయండి. అవన్నీ పడుంటాయి. సో, మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై.